ఉన్న ఛానల్ కూడా పోయింది మళ్ళీ. మీరే సాధాలి కొన్ని రోజులు. పొద్దున పూజ చేస్తారు, సాయంత్రం పూజ చేస్తారా? పూజ చేసినా మనకు దేవుడు చూస్తలేడు, ఛానల్ పోయింది కదా, ఇంకేం చేయాలి. ఇంట్లో వాళ్ళకి తెలీదు అది. సో ఒకసారి మా మమ్మీ వాళ్ళకి చెప్దాం, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనకు ఛానల్ పోయింది, సో ఇప్పుడు కూడా పోయింది. సో చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారు చూద్దాం రండి. మా నాన్న కూడా వచ్చేసిండు, అందరు వచ్చిర్రు. याड़ी वो हमारा चैनल है दिखो विनय को ఛానల్ అది కూడా పోయింది. ఛానల్ కూడా ఉన్న ఛానల్ కూడా పోయింది మళ్ళీ. ఎట్లా అంటే ఏం చేయాలి, ఇంకా మీరే సాధాలి కొన్ని రోజులు. మళ్ళీ వీడియోలు చేయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏం చేద్దాం మరి, చేసుడు ఏం లేదు. ఏం బాధపడక ఎట్లా ఒక దిక్కు బతుకుదాం కానీ ఏం బాధపడకరా. బతకడానికి ఏం లేదు కానీ బతకొచ్చు ఎట్లా పోనీ. పోతే పోనీ, కానీ ఇంత కష్టపడి ఆ, ఎప్పటి నుంచి చేసుకొచ్చినా మీకు తెలుసు కదా, మీరు వద్దు అన్నారు స్టార్టింగ్లో, ఏం చేస్తాం. మళ్ళీ తర్వాత చేసినాక అన్నీ కష్టపడి మీకు ఏం కావాలో అన్నీ చూసుకున్నా. అట్లా చూసుకున్నా అంటే అంత ధైర్యం ఇచ్చింది ఆ ఛానలే మనకు. సో అదే పోయింది ఇప్పుడు. సో పోతే అట్లా పోని మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి పని చేసి బతుకుతాం. ఏదైనా పని చేసి దాని బతకొచ్చు. చూస్తే బాధపడం. బాధపడు అని ఏముండదు కానీ కొంచెం ఉంటుంది కదా guys, ఎంతైనా. అది మీకు తెలియదు, మీరు చూసిరా వీడియో? చూడలే, మాకు తెలియదు. చూసినావు కదా నువ్వు? మా పని మనిషి చూసిందంట గైస్. జీతం ఇచ్చినావు మనం ఈ నెల? నీకే పైసలు వస్తున్నాయి, జీతం ఎవరైతే నీకే 3 లక్షలు ఇచ్చిన నేను, నాకు ఇవ్వాలి. సో మా పని మనిషి కూడా దగ్గర కూడా నేను అప్పు తీసుకున్నా గైస్. ఎన్ని ఇచ్చినావు? 3,80,000 ఇచ్చిన. ఆ, పని మనిషి కూడా నాకు పైసలు ఇస్తుంది. అది నా పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్. సో మీరు నిజంగా పని మనిషి అనుకున్నారు మా చెల్లి. మా బాధపడతారా ఎప్పుడు అట్లే అంటావు నువ్వు. ఏమని పని మనిషి అంటానా? ఏడుస్తుందా నిజంగా నేను లేనప్పుడు? ఆ? ఎప్పుడు అంతే అంటాను, నేను పని మనిషి లాగానే ఉన్నానా ఇప్పుడు. నువ్వు పని మనిషి లెక్క ఏం లేవు, మా చెల్లి లెక్క ఉన్నావు. నువ్వు ఎందుకు పని మనిషి అవుతావు కానీ. సో అది మా నాన్న నీకు బాగా పొద్దున పూజ చేస్తారు, సాయంత్రం పూజ చేస్తారా? పూజ చేసినా మనకు దేవుడు చూస్తలేడు, ఛానల్ పోయింది కదా, ఇంకేం చేయాలి. ఇంకోటి ఏంటంటే గైస్, మా డాడీ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు మళ్ళీ ఈ మధ్య. సో ఓకే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దాంట్లో తప్పేముంది కానీ. సో ఇంట్లో అయితే ఇది పరిస్థితి. అండ్ మా ఇంట్లో ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కష్టాలేం కొత్త కాదనమాట. అంటే మేము మా ఫ్యామిలీ అంతా నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా పేరెంట్స్కి కానీ నాకు కానీ ఎంత పెద్దదైనా సరే మేము ఇట్లా టేక్ ఇట్ ఈజీ. ఏం జరిగినా ఈజీ, సరే అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ టైం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే రకం అన్నమాట. మేము బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునే రకం అసలే కాదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరైనా సరే ఏం జరిగినా
మేము ధైర్యంగా నిలబడతాం అన్నమాట. చెప్తారు కదా ఏం జరిగినా టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలని చెప్పేసి. సో ఆ రకం అన్నమాట. అసలు టెన్షన్ అంటే బాధ ఉంటుంది, కానీ ఇప్పుడు బాధపడితే పోయింది కానీ లేకపోతే ఏదైనా జరిగిన సిచ్యువేషన్ కానీ అది మళ్ళీ తిరిగి రాదు. సో రాదు కాబట్టి ఏం చేయాలి, గట్టిగా నిలబడాలి. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం జరిగినా మా అమ్మ కూడా సర్లే సర్లే చూసుకుందాం, సర్లే చూసుకుందాం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ధైర్యమే నాకు ఇదంతా. సో ఏం జరిగినా వదిలేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అది చూడాలన్నమాట. సో అందుకే బాధ లోపల ఉంటుంది, కానీ అంత ఏడ్చి గోల పెట్టేసి అరిచి ఆ రకం ఏం కాదు. అప్పుడు అయిపోయిందా అయిపోయింది కథం, ఆ రకం అనమాట. సో లైఫ్లో ఏం జరిగినా సరే మనం ఎంత టేక్ ఇట్ ఈజీ తీసుకుంటే మనకు అంత స్ట్రెస్ తగ్గుతుంది, అంత బాధ తగ్గుతుంది. సో మీరు కూడా లైఫ్లో ఏం జరిగినా సరే జరిగింది అయిపోయింది, దాన్ని మనం ఏం తిరిగి తీసుకురాలేము. సో అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడున్న బాధ రేపు ఉండదు, రేపున్న బాధ ఎల్లుండున్న బాధ ఆ తర్వాత రోజు ఉండదు అనమాట. సో అది సంగతి. వీడు పడుకున్నాడా స్కూల్కి వెళ్ళి? పోతే పోనీ ఏదో ఒక పని చేసి బతుకుతాం. ఏదో ఒక పని నేను చేయను, నేను యాక్టింగే చేస్తా. ఇక రాను దానికి ఏం చేస్తాం మరి? రాను దానికి కాదు, పోయింది కదా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాం, మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ బిల్డ్ చేస్తాం. అదే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరికేం ఆగం చేయలేదు, ఎవరికేం దోసుకు తినలేదు, కష్టపడుతున్నాం రేయి పౌలు. దేవుడు ఏదో ఒకటి రూపంలో చూపిస్తాడు. చూపిస్తాడు. దేవుడికి పాపం చేసినాం, మనం ఏం పాపం చేయలే, ఎవరికి ఏం చేయలేము, మంచిగా చేసినాం అవసరం అయితే. సో మా అమ్మ అదే అంటుంది, మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఈరోజు మనం ఎవరిది తీసుకోలేదు, మనమే 10 మందికి పెట్టినాం. అండ్ మనం చెడు అయితే ఎవరిని చేయలేదు, మంచి చేయలేదేమో, కానీ ఉన్న దాంట్లోనే మనకు 10 రూపాయలు వచ్చినా వాళ్ళకి రూపాయి పంచి పెడుతున్నాం, కానీ అంత మనకే వాళ్ళకి దోసు తినాలి ఏం తినలేదు. మనం దేవుడు ఏదో ఒక రూపంగా చూపిస్తాడు, ఏం బాధపడకు సరేనా. బాధ ఉంటుంది, బాధ సరే. సో అదన్న గాయ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మన మీద నిండా ఉంటే ఎముడు వచ్చినా ఏం చేయలేడు, ఇది సత్యం. ఎందుకంటే మీరు కూడా మీ ఇంట్లో అమ్మా నాన్నని చాలా బాగా చూసుకోండి, మీకు అయినంత చూసుకోండి, వాళ్ళని బాధ పెట్టకుండా. మీ మీద వాళ్ళ ఆశీర్వాదాలు నిండుగా ఉంటే ఎముడు వచ్చినా ఏం చేయలేడు, చెప్తున్నా కదా, ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. సో ఏంటంటే ఇప్పటి నుంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను నేను, ఇంట్లో కానీ బయట కానీ. సో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏం జరిగినా మీరు ఉన్నారనే హోపే, మీరు సపోర్ట్ చేస్తారనే హోపే. చేస్తున్నావు మమ్మీ? టమాటాలు వేసి కొబ్బరి కొత్తగా చేస్తున్నావా? ఫస్ట్ అది కొత్తగా చేస్తున్నావా? సో ట్రై చేయాల్సిందే. సో మా నాన్న కెమెరా వస్తే కొంచెం ఉరుకుతాడు అన్నమాట, లేకపోతే నవ్వుతాడు, రెండే. సో అదన్నమాట గైస్. అండ్ సరే మనకి ఏదైనా ఇబ్బందిగా అనిపించినా, ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయినా, అట్లా మనం జిమ్కి వెళ్ళి గట్టిగా వర్కౌట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, అంతే స్ట్రెస్ పోతుంది, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అందుకే నేను ఈవినింగ్ టైంలో అలవాటు చేసుకున్నాను జిమ్. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసిన మమ్మీ వాళ్ళకి ఛానల్ పోయిందని చెప్పేసి అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే, ఏమన్నా కానీ అంటే మీ ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారు నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఇట్లా మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కానీ అట్లా పోయింది సడన్గా అని చెప్పేసి అంటే, ఎందుకంటే సిన్స్ 2016 నుంచి నేను యూట్యూబ్లో ఎంతో కొంత అర్న్ చేస్తూనే ఉన్నా. సో పోయినా సరే ఇంతకుముందు ఛానల్కి 1 డేలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ ఛానల్కి ఇప్పుడు దాకా మనకు 10K అయ్యారు, సర్చ్ ఆపరేషన్ ఛానల్కి. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్లా పోతే అని చెప్పేసి. మన ఇంట్లో అయితే నేను ఒక అంటే గొడవైనా అయినా లేకపోతే ఏం జరిగినా అంతకు మించి జరిగినా అవునా సరే నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి అంటారు. మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.